హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంవిఎస్ షీ స్టైల్. ఈ వీడియోలో మనం చిన్న పిల్లలకి లెహెంగా బ్లౌజ్ ఎలా కుట్టాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, మేము వీడియో అప్లోడ్ చేస్తాం. మనం ముందు కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. నేను ఇక్కడ బ్లౌజ్కి వీ కట్ తీసుకున్నానండి. మనం తీసుకున్న డిజైన్ ప్రకారం లైనింగ్ క్లాత్ వేసి వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి. అక్కడ బ్లౌజ్కి పిన్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ జారిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. క్లాత్ కట్ చేసుకునేటప్పుడు జారిపోకుండా ఈజీగా పని పూర్తవుతుందండి. ఇలా వీడియోలో చూపించినట్టు లైనింగ్ క్లాత్ సేమ్ డిజైన్తో కట్ చేసుకుంటూ చుట్టూ కుట్టేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ముందు క్లాత్ కొంచెం మడిచి వీడియోలో చూపించినట్టు కుట్టేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ మనం వేసుకున్నప్పుడు క్లాత్ స్టిఫ్గా ఉంటుంది. చెస్ట్ పార్ట్లో క్లాత్ అనేది స్టిఫ్గా కనబడుతుంది. అక్కడ చూపించిన డిజైన్ క్లాత్ అనేది ఒక క్లాత్ని జిగ్జాగ్ మోడల్లో మడుచుకుంటూ కుట్టేసుకోవాలండి. అది నేను ముందే చేశాను. అది మనకి ఎలా డిజైన్ కావాలంటే ఆ క్లాత్ని అలా చేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్కి రెండు వైపులా అటాచ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలండి. మనకు నచ్చిన డిజైన్ విధంగా మలుచుకుంటూ కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను ముందే అది జిగ్జాగ్ మోడల్ కట్ చేసి పెట్టాను. ఇక్కడ దగ్గర కుట్టేసుకోవడం వల్ల కుచ్చులు ఎక్కువ కనబడతాయని కుట్టేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు కుట్టేసుకోవచ్చు. ఆ క్లాత్ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు అటాచ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం గోల్డెన్ కలర్ లేస్ వేసుకుంటున్నామండి. క్లాత్ రెడ్ కలర్ కాబట్టి మనం గోల్డెన్ కలర్ లేస్ వేసుకోవడం వల్ల గ్రాండ్గా లుక్ ఉంటుంది. ఇక్కడ మనం వీడియోలో చూపించినట్టు లేస్ మనకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఆ ముందు పార్ట్కి లేస్ అటాచ్ చేసి దానిపై నుండి సేమ్ కలర్ దారంతో కుట్టేసుకోవాలండి. మనం ఈ లేస్ కుట్ట అనేది 2-3 సార్లు కుట్టేయాలి. ఎందుకంటే లేస్ గట్టిగా ఉంటుంది కాబట్టి క్లాత్కి అటాచ్ అయి ఉంటుంది. ఇందాక చూపించిన ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టేసుకున్నామో బ్యాక్ కూడా అలాగే కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్లని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్లెస్ పెట్టాను ఈ బ్లౌజ్కి. ఆ స్లీవ్స్కి మనకు కావాల్సిన విధంగా అటాచ్ చేసుకొని క్లాత్ని అటాచ్ చేసుకొని ఇలా డిజైన్ కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఎండ్స్కి ఇలా అటాచ్ చేశానండి డిజైన్ పెట్టి. మీరు మీకు కావాల్సినట్టుగా కూడా పెట్టుకోవాలి. మనం ఇక్కడ హ్యాండ్స్ పెట్టలేదు కాబట్టి ఆ ఎండ్స్ పార్ట్కి మనకు కావాల్సిన డిజైన్ పెట్టుకుంటే బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఎండ్స్కి ఒకటే డిజైన్ అటాచ్ చేశాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మీకు ఈ డోరీస్ కుట్టడం కూడా కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్లో ఉంది డోరీస్ కుట్టడం, వెళ్ళి చూడండి. మన బ్లౌజ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఈ బ్లౌజ్కి ఈ స్కర్ట్తో మ్యాచ్ చేశానండి. ఈ స్కర్ట్ వీడియో కూడా ఎలా కుట్టాలో కావాలి అంటే కమెంట్ చేయండి. ఈ లెహెంగాను ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీషో నుండి చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్.